సార్ ఇప్పుడు పిల్లలు భవిష్యత్తులో ఈ 5 క్వాలిటీస్ ఆర్ 6 క్వాలిటీస్ ఉంటే వాళ్ళకి ఇంకా తిరుగులేదు అన్నట్లు మీరు ఏం చెప్తారు? ఆ 5 క్వాలిటీస్ కానీ ఆ 6 క్వాలిటీస్ కానీ. మీకు 5 పాయింట్స్ అంటేనండి, మొట్టమొదటండి మీరు ఏం చేయాలి అన్నప్పుడు ఒక పేరెంట్గా మనం చూడాలనుకునేటప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఫస్ట్ అలవాట్లండి, హ్యాబిట్స్. మన ఎటువంటి హ్యాబిట్స్ ఇన్కల్ట్ అవుతున్నాయి, లెట్ అస్ నాట్ డూ ఫోర్స్ఫుల్లీ. వాళ్ళు అర్థం చేసుకుందాం ఎలా ఉన్నారు అనేటువంటిది చూస్తే మనకు అర్థం అవుతుంది. సో మొట్టమొదటిగా అలవాట్లండి. అలవాట్లు అంటే ఉదయం లేవటం కానివ్వండి, వాళ్ళు సొంత పనులు చేసుకోవటం కానివ్వండి, వాళ్ళ సివిలియన్స్కి హెల్ప్ చేయటం కానివ్వండి, పేరెంట్స్కి హెల్ప్ చేయటం కానివ్వండి, రైట్, వాళ్ళ స్టడీ అలవాట్లు హ్యాబిట్స్ కానివ్వండి. ఈ అలవాట్లు అనేటువంటివి ఎంత జాగ్రత్తగా వెళ్తున్నాయి అనేటువంటిది ఫస్ట్ పాయింట్ అండి. రెండవది నమ్మకం అండి. మీరిచ్చే బిలీఫ్స్, మీ బిలీఫ్ మీదే మీ ప్రతి అడుగు పడుతుంది. ఈరోజు అమావాస్య, 10 గంటలకు అమావాస్య, బయటకు వెళ్ళకూడదు అనుకుంటే మీరు వెళ్ళలేరు, వెళ్ళినా పడతారు అక్కడ ఎక్కడో చోట. సో అంటే ఆ బిలీఫ్ సిస్టమ్ అంత బలంగా మీకు పనిచేస్తుంది. సో మనం ఇచ్చేటువంటి బిలీఫ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఉన్నటువంటి కాంటెక్స్ట్లో బిలీఫ్ సిస్టమ్ అంటే గ్రోత్ మైండ్ సెట్ అని చెప్తా. మనం గ్రోత్ మైండ్ సెట్ని ఇవ్వగలగాలి. నాకు ఈరోజు రాదు అంటే పిల్లల కాంటెక్స్లో మాట్లాడుతున్నాం కాబట్టి నేను కష్టపడి చేయగలిగితే ఎస్ నేను సాధించగలుగుతాను, నేను చేయగలుగుతాను అనేటువంటి ఆ బిలీఫ్ సిస్టమ్ని మనం ఇవ్వగలగాలి. సో ఆ బిలీఫ్ సిస్టమ్ని మనం బిల్డ్ చేయాలన్నమాట అండి. సో మొదటిది హ్యాబిట్స్ అయితే ఆ హ్యాబిట్స్ రైట్గా ఉండాలి. ఆ హ్యాబిట్ రైట్గా ఉన్నటువంటి హ్యాబిట్స్లో సపోర్ట్ చేసేది నెక్స్ట్ నమ్మకం అండి. ఆ బిలీఫ్ సిస్టమ్ని మనం ఇవ్వగలగాలి. అది రెండో పాయింట్ అండి. ఇక మూడో పాయింట్కి వచ్చేటప్పటికి వాళ్ళకి ఇచ్చేటువంటి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండి. ఆ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే వాళ్ళకు వచ్చేటువంటి భావోద్వేగాలని ఏ విధంగా వాళ్ళు అర్థం చేసుకోగలుగుతున్నారు, ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. సో అరవటం తప్పు కాదు, కోపపడటం తప్పు కాదు, కానీ ఆ డిగ్రీ ఆఫ్ ఇవి ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రతిదానికి కోపపడుతుంటే తప్పు. ఒక మనిషిగా ఒకసారి కోపపడడం తప్పు కాదు కదండి, మనిషిగా ఒకసారి అరవటం తప్పు కాదు కదా, కానీ అరిచేటువంటి కాంటెక్స్ట్లో ఇంపార్టెంట్. అంటే మనం ఏమవుతుందంటే కోపపడటం తప్పు అన్నాం అనుకోండి, ఆ ఎమోషన్ ఎక్కడికి వెళ్ళాలి? సో ఆ ఫ్రీక్వెన్సీ వాడు అర్థం చేసుకోగలిగితే, ఒక పిల్లలు ఒక్కొక్కరు ఒకలా ఉంటారండి, అందరికీ ఒక సలహాని ఇవ్వలేము. కొంతమంది పిల్లలు అగ్రెసివ్గా ఉంటారు, వాళ్ళకి తగ్గించడం అవసరం. కొంతమంది బాగా అంటే షైగా ఉంటారు, వీళ్ళని కొంచెం పుష్ చేయడం అవసరం. సో కాబట్టి అక్కడ పిల్లవాడిని గమనించి మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. డిపెండ్స్ ఆన్ చైల్డ్. సో ఆ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇదే చాలా ఇంపార్టెంట్ అండి. ఇది లేకపోతేనే ఆ పర్సనల్ రిలేషన్స్ కానివ్వండి, ఆ జాబ్కి రిలేటెడ్ రిలేషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా దారుణంగా తయారవుతాయండి. ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్. ఫోర్త్ పాయింట్ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ఫైనల్గా ఎడ్యుకేషన్ అండి.